దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మా అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? యెహోషువతో దేవాతి దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో తెలుసా? తన పెద్దరికమైనటువంటి, తనకు ఆధారముగా ఉన్నటువంటి, తనను నడిపించేటువంటి, తనకు తోడుగా ఉన్నటువంటి మోషే మృతి పొందిన తర్వాత ఒంటరి అయినటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నీవు భయపడకము, జడియకము, దిగులు పడకము. నీవు నడుచు మార్గం అంతటిలో నేనే నీకు తోడయుందునని. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీవు యెహోషువలాగా నీ ఇంటి పెద్దవారిని పోగొట్టుకున్నావా? నీ ఇంటి పెద్ద దిక్కులను పోగొట్టుకుని ఒంటరి అయి ఉన్నావా? అయ్యో, వీరు నాకు లేరే, నేను ఎలా నా కుటుంబాన్ని కడతీర్చాలి, నాకు సహాయం చేయవారు లేరే, నన్ను ఉద్ధరించేవారు లేరే, నన్ను ఆదుకునేవారు లేరే, నన్ను బలపరచేవారు లేరే, నాకు సహాయం చేయవారు లేరే అని యెహోషువ దిగులు పడినట్టు, యెహోషువ బాధపడుతున్నట్టు నీవు ఒకవేళ బాధపడుతూ ఉంటే ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, జడియవద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో తన దేవాతి దేవుడైనటువంటి, రాజాది రాజు అయినటువంటి, సర్వస్వమును జరిగించగలిగినటువంటి ఆ యెహోవా నీతో ఉండి నీ మార్గం అంతటిలో నీకు తోడై ఉండి నిన్ను గమ్యానికి నడిపించగల శక్తిని, బలాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. అదే వాక్యం సెలవిస్తుంది. నువ్వు నడుచు మార్గం అంతటిలో నేనే నీకు తోడై ఉంటానని. ప్రే సహోదరి సహోదరాలా, ఇంకెందుకు భయము, ఇంకెందుకు దిగులు? ఇదిగో సర్వస్వమును సృష్టించినటువంటి దేవుడు నీతో ఉండగా, సర్వమును జయించినటువంటి దేవుడు నీలో ఉండగా నీకెందుకు భయము? ఇదిగో యెహోషువకు తోడై ఉన్నట్టు నా దేవుడు నీకు కూడా తోడై ఉండి నీ శ్రమలన్నిటిలో, ఇదిగో నీ బాధ్యతలన్నిటిలో, ఇదిగో నీ భారమంతటిలో నా దేవాతి దేవుడు నీకు తోడై ఉండి నీ ఆత్మకు సమాధానమును కలుగు చేయనుగాక. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? లేచి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఇదిగో నాకున్నటువంటి పెద్ద దిక్కులు నేను పోగొట్టుకున్నానయ్యా, నాకున్నటువంటి ఆధారమగు వారిని నేను పోగొట్టుకుని ఒంటరినై ఉన్నానయ్యా, నాకు నీవే సర్వస్వము సమస్తమని ఆయన పాదాలు పట్టుకుని అడిగినప్పుడు నిజంగానే వినగలిగిన దేవుడు, ఆదరించేవాడు, కరికిరించేవాడు, కాపాడేటువంటి వాడు, నీకు తోడై ఉండేటువంటి దేవుడు నీ చెంతకు వచ్చి నీ అక్కర్లన్నీ సంధించి నీ భారమంతా తన మోస్తూ నీకు ఊరటనిచ్చేటువంటి దేవుడు నీకు నీ హృదయమునకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.